నమస్తే, వెల్కమ్ టు డిటివి న్యూస్. తైవాన్కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ హాన్హోయ్ భారత్లో ఐఫోన్ తయారీని మరింత విస్తరించేందుకు $1.5 బిలియన్ పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించింది. ఈ పెట్టుబడితో భారతదేశంలో ఐఫోన్ అలాగే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ఫాక్స్కాన్ కంపెనీ పలు ప్లాంట్లను అభివృద్ధి చేయనుంది. ఫాక్స్కాన్ ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలలో ఐఫోన్ అసెంబ్లీ ప్లాంట్లను నిర్వహిస్తోంది. ఈ పెట్టుబడితో భారత ఎలక్ట్రానిక్ తయారీ దిశగా మరింత సమర్థవంతంగా అభివృద్ధి చెందనుంది. అలాగే దేశంలో ఉద్యోగ అవకాశాలు కూడా పెరగనున్నాయి. ప్రభుత్వానికి కూడా ఈ పెట్టుబడి కొత్త ఆర్థిక ప్రయోజనాలు అందించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటకి చెందిన ఆర్మీ జవాన్ సంపంగి నాగరాజు కాశ్మీర్లో విధుల్లో ఉండగా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దేశానికి హృదయ వేదన కలిగించే అంశంగా మారింది. సంపంగి నాగరాజు కాశ్మీర్లో ఆర్మీ యూనిట్లో విధులు నిర్వహిస్తున్నప్పుడు అంగీకరించని పరిస్థితులు, ఒత్తిళ్లు లేదా వ్యక్తిగత సమస్యలు ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయాన్ని సైనిక అధికారులు అధికారికంగా గోప్యంగా ఉంచారు. ఇక మరిన్ని వివరాలు వెలుగులోకి రాలేదు. అయితే కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు శోకంలో మునిగిపోతూ ఈ విషాదాన్ని దిగులుతో స్వీకరించారు. ఇక మరింత సమాచారం కొరత ఉన్నప్పటికీ ఈ ఘటనపై విచారణ ఇంకా కొనసాగుతోంది. రాష్ట్రంలో పోలీస్ విభాగంలో మరోసారి భారీ స్థాయిలో బదిలీలు చేపట్టారు. 77 మంది అసిస్టెంట్ కమిషనర్లు, డిప్యూటీ సూపరింటెండెంట్లను బదిలీ చేస్తూ రాష్ట్ర డీజీపీ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సేవల్ని మరింత సమర్థంగా పర్యవేక్షించేందుకు, నియంత్రణ మెరుగుపరిచేందుకు భాగంగా చేపట్టినట్టుగా తెలుస్తోంది. ప్రజలకు మరింత చక్కటి పోలీసు సేవలు అందించేందుకు, సమస్యాత్మక ప్రాంతాల్లో నిష్పక్షపాత విధానాన్ని అనుసరించేందుకు ఈ మార్పులు ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు. ఇక బదిలీ అయిన అధికారుల్లో కొంతమంది కీలకమైన పోలీస్ స్టేషన్లు, విభాగాల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. త్వరలోనే వారు తమ పోస్టింగ్లను స్వీకరించి విధుల్లో చేరనున్నారు. ఇక ఈ నేపథ్యంలో పోలీసులు ప్రజల భద్రత, నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని డీజీపీ సూచించినట్లుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా 257 కొత్త కేసులు నమోదయ్యాయని ప్రకటించింది. అయితే ఈ కేసులన్నీ స్వల్ప లక్షణాలతోనే ఉండటం ఊరటనిచ్చే అంశంగా అధికారులు తెలుపుతున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం ప్రస్తుతం ఆసుపత్రుల్లో చేరిన వారిలో ఎవరూ తీవ్ర స్థితిలో లేరని స్పష్టం చేసింది. బాధితులు హోమ్ ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఇక అంతర్జాతీయ స్థాయిలో చూసినట్లయితే గత కొన్ని వారాలుగా సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అక్కడ ఒమిక్రాన్ వేరియంట్లకు సంబంధించి కొత్త ఉప వేరియంట్లు విస్తరిస్తున్నట్లుగా వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్య సమస్యలున్న వారు అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆరోగ్య శాఖ సూచించింది. మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరం పాటించడంపై అధికారులు మరోసారి జ్ఞాపకం చేశారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితి నియంత్రణలో ఉన్నప్పటికీ ముందస్తు జాగ్రత్తలు అవసరమంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. ఉగ్రవాద కదలికలు, స్లీపర్ సెల్స్ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతూ ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీకి లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ తన లేఖలో తీర ప్రాంతాల్లో నిఘాను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, రహస్యంగా పునాది వేస్తున్న ఉగ్ర శక్తులను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జాతీయ భద్రత పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఉగ్రవాద కదలికలు కొత్త రూపాలు తీసుకుంటున్న తరుణంలో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలి అంటూ పవన్ తన లేఖలో పేర్కొన్నారు.
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని ముగ్గురు పురుషులు ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటన చోటు చేసుకుంది. పరిగి మండలం రంగాపూర్ సమీపంలో ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మల్లేష్, సందీప్, బాలమణి, హేమలతలు అక్కడికక్కడే మృతి చెందారు. 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడగా వారిలో 6గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని సమీప ఆసుపత్రులకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వేగం మించి డ్రైవింగ్ లేదా డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధిత కుటుంబాలకు అధికారులు సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదం ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తెలంగాణ రాజ్భవన్లో హార్డ్ డిస్కులు చోరీకి గురైన ఘటన కలకలం రేపుతోంది. రాజ్భవన్ పరిధిలోని సుధర్మ భవన్లో మే 13న ఈ సంఘటన చోటు చేసుకుంది. అధికారిక సమాచారం మేరకు 4 హార్డ్ డిస్కులు అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యాయి. ఈ నేపథ్యంలో భద్రతా అధికారులు చేసిన దర్యాప్తులో కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ అనే వ్యక్తి చోరీకి పాల్పడ్డాడని గుర్తించారు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారణ అనంతరం రిమాండ్కి తరలించారు. అత్యంత సురక్షిత ప్రాంతంగా భావించే రాజ్భవన్లో ఈ తరహా చోరీ జరగడం పట్ల ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పూర్తి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తారు. ఈ ఘటనపై మరింత సమాచారం త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. భారత జట్టులో సీనియర్ క్రికెటర్ ఐపీఎల్ ముంబై ఇండియన్స్ కి నాయకత్వం వహించిన రోహిత్ శర్మ తన మాట నిలబెట్టుకుని అరుదైన ఉదాహరణగా నిలిచారు. ఐపీఎల్ 2025 ప్రారంభంలో ఓ యాడ్లో చేసిన ప్రకటనను నిజం చేస్తూ ఒక కుటుంబానికి 4 కోట్ల విలువైన విలాసవంతమైన కారుని గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో భాగస్వామ్యం చేసిన రోహిత్ ఆ కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి. వాగ్దానాలు మాటల్లోనే కాదు, క్రియల్లో చూపాలి అనే అతని నమ్మకాన్ని ఈ చర్య మరోసారి నిరూపించింది. ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఆ విలాసవంతమైన కారును అందజేసిన సందర్భంగా ఆ కుటుంబం ఆనందంతో ఉప్పొంగిపోయింది. అభిమానుల నుంచి రోహిత్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. క్రికెట్ మైదానంలోనే కాదు, మానవత్వం చూపడంలో కూడా రోహిత్ ముందుంటాడని నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్ పరిధిలోని సర్వే నంబర్ 145లో ఉన్న డైమండ్ హిల్స్ లేఅవుట్ కి సంబంధించి 7 ఏళ్లుగా కొనసాగుతున్న ఆక్రమణలపై అధికారులు చివరికి స్పందించారు. 2000 సంవత్సరంలో 79 ప్లాట్లతో ఏర్పాటైన ఈ 9 ఎకరాల లేఅవుట్ కి అప్పటి ప్రస్తుత హెచ్ఎండిఏ అనుమతి కూడా ఉంది. అయితే 2007లో డాక్టర్ ఎన్ఎస్డి ప్రసాద్ అన్రిజిస్టర్ అసైన్మెంట్ డీడ్ ఆధారంగా రంగంలోకి దిగిన తర్వాత అక్కడ ఆక్రమణల పర్వం మొదలైంది. ప్లాట్ యజమానులు కేసులో పార్టీ కాకుండానే కోర్టును తప్పుదోవ పట్టించి ఎక్స్పార్టీ డిక్రీ తీసుకొని 7 ఎకరాలను వ్యవసాయ భూమిగా చూపించి బైలీఫ్ ఆర్డర్ ద్వారా ఆక్రమించారంటూ వారు ఆరోపిస్తున్నారు. ఈ ఆక్రమణల్లో డైమండ్ హిల్స్ లేఅవుట్లోని స్విమ్మింగ్ పూల్, రహదారులు, పార్కులు, ప్లాట్ల హద్దులు, పునాదులను ధ్వంసం చేసి భూమిని స్వాధీనం చేసుకున్నాడని ప్లాట్ యజమానులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైకోర్టు 2024 సెప్టెంబర్ 9న ప్లాట్ యజమానుల పక్షాన తీర్పిచ్చినా ఇప్పటికీ ఖాళీ చేయకపోవడం పట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కోర్టులో వివాదం కొనసాగుతున్నప్పటికీ భూమిని వివిధ కంపెనీలకు పార్కింగ్ కోసం అద్దెకిచ్చి నెలకు దాదాపుగా 50 లక్షల కంటే ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారంటూ ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక మిగతా 2 ఎకరాల్లో ఉన్న ప్లాట్లకి వెళ్లే మార్గాలను ఫెన్సింగ్ వేసి అడ్డుకున్నారని బాధితులు చెబుతున్నారు. పాకు
గూఢచర్య వ్యవహారంలో భారత పోలీసులకు కీలక విజయం సాధ్యమైంది. 3 రోజుల వ్యవధిలో 11 మంది అనుమానితులను వివిధ రాష్ట్రాల్లో అరెస్టు చేశారు. పాక్ గూఢచర్య సంస్థలు యువత, మహిళలకు విలాసాల వాగ్దానాలతో మాయాజాలం వేశారు. సామాన్యులను కూడా టార్గెట్ చేస్తూ గూఢచారులుగా మలుస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక అరెస్టుల వివరాల్లోకి వెళితే జ్యోతి మల్హోత్రా, తారిఫ్, అర్మాన్, గజాలా, యమీన్ మహమ్మద్ ముర్తజా, దేవేందర్ సింగ్, సుఖీత్ సింగ్, కరణ్బీర్ సింగ్, నౌమాన్ ఇలాహీ, షెహజాద్ పాక్ గూఢచర్య సంస్థల నెట్వర్క్లో భాగంగా సమాచారం లీక్ చేస్తున్నారంటూ వీరిపై పక్కా ఆధారాల మేరకు కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్టుగా పోలీసు అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా మే 20వ తారీఖున కార్ డ్రైవింగ్ నేర్చుకునే ప్రయత్నంలో చిన్నారి ప్రాణాన్ని బలిగొనడంతో విషాదంలో మునిగింది ఆ గ్రామమంతా. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్రగూడెం గ్రౌండ్లో ఈ దురంతరం చోటు చేసుకుంది. నవ్య కాలనీలో నివసిస్తున్న మహేశ్వరి అనే మహిళ భర్త రవిశేఖర్తో కలిసి ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో కార్ డ్రైవింగ్ అభ్యాసానికి నర్రగూడెం గ్రౌండ్కి వెళ్ళింది. ఆమె అనుకోకుండా కారును ముందుకు తిప్పగా అదుపు తప్పిన కారు అదే సమయంలో ఆడుకుంటున్న 2 పిల్లలపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో శేఖర్, అనురాధ దంపతుల 10 ఏళ్ల కుమారుడు మణిధర్ వర్మ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని అక్క 12 ఏళ్ల ఏకవాణికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పిల్లల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.